హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన కమలా గోవిందరాజు గారు ఆదోన్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పిరమిడ్ శక్తి ఎంతెంత శక్తివంతమైనదో ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా పరమ గురువు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రేజీ గారికి, అలాగే స్వర్ణమ్మల అమ్మగారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ఈ చక్కటి ప్లాట్ఫామ్ అందించిన మరియు ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనం పిరమిడ్ ధ్యానం అత్యంత శక్తిమయం అన్న విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క పిరమిడ్ ధ్యానం ఏది అంటే శ్వాస మీద ధ్యాస. మన మూల సిద్ధాంతం అది. పిరమిడ్ సొసైటీ యొక్క మూల సిద్ధాంతం ఏది అంటే శ్వాస మీద ధ్యాస అనేదే ధ్యానము. ఇంకా మరొక ధ్యానం లేదు. ఎన్ని ధ్యానాలు ఉన్నప్పటికీ అత్యంత సులభతరమైనది సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించడమే అనేసి మన గురువు గారు చెప్పడం జరిగింది. ఒకానొక అంటే బుద్ధుడు కాలంలో బుద్ధుడు కనిపెట్టిన ఆనాపానసతి అన్నదే శ్వాస మీద ధ్యాస అనబడుతుంది. తెలిసిన విషయమే ఇది. శ్వాస మీద ధ్యాస అన్న విషయము తెలిసిందే. అయినా కూడా మనం మళ్ళీ 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 తెలుసుకుంటూనే ఉండాలి. చదివిన విషయమే అయినా కూడా మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉండాలి. విన్న విషయాలే అయినా కూడా వింటూ ఉంటే మనకు కొత్త కొత్త విషయాలు అర్థమవుతూ ఉంటాయి. తెలుసుకున్నదే కదా ఎప్పుడు చెప్పిందే చెప్తూ ఉంటారు, బోర్ వస్తుంది. ఎప్పుడు తెలుసుకున్నదే అది. చదివిన విషయాలే మళ్ళీ మళ్ళీ చదవాలంటే బోర్ అనిపిస్తూ ఉంటుంది. కానీ మన స్థితి మారే కొద్దీ వాటిలో కొత్త అర్థాలు మనకు తెలుస్తూ ఉంటాయి, మన అవగాహనకు వస్తూ ఉంటాయి. అరే, మనం ఆ రోజు చదివినప్పుడు మనకు వేరేగా అర్థమైంది, ఈరోజు చదివినప్పుడు వేరే అర్థాలు స్ఫురిస్తున్నాయి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన PSSM-లో 3 పాయింట్లు ఉన్నాయి. మొట్టమొదటిది ఏది అంటే అన్నిటికీ మూలం ధ్యానం. అన్ని ప్రశ్నలకు సమాధానం ధ్యానం, అన్ని సమస్యలకు పరిష్కారం ధ్యానం అని తెలుసుకోవడానికే కొన్ని జన్మలు పడతాయి. ఎన్నో జన్మల తర్వాత ఈ జ్ఞానం వస్తుంది. మనము ఈ ధ్యానము అన్న విషయం తెలుసుకోవడానికే కొన్ని జన్మలు పడతాయి. జ్ఞానం రావాలంటే దానికి ఎన్ని జన్మలు కావాలి? నువ్వు దేన్నో వెతుకుతూ ఉంటావు, జన్మలుగా వెతుకుతూనే ఉంటావు. మరి దేన్ని వెతుకుతున్నావు అంటే ధ్యానమే వెతుకుతున్నాను. వెతుకుతున్నది ధ్యానమే, నీకు తెలియకుండానే నువ్వు వెతుకుతున్నావు. అన్నీ ఉన్నాయి, అయినా కూడా నీకు ఏదో ఒక వెలితి. నా దగ్గర అన్నీ ఉన్నాయి, సంపద ఉంది, వైభోగం ఉంది, అన్నీ అనుభవిస్తున్నాను నేను, అయినా ఏదో అసంతృప్తి, ఏదో వెలితి, ఏదో వెతుకులాట. నాకు కావాల్సింది, నాకు తృప్తినిచ్చేది ఎక్కడ దొరుకుతుంది అని వెతుకులాట. ఏదో లోపించింది అనిపిస్తూ ఉంటుంది. ఏది లోపించింది అంటే ధ్యానమే లోపించింది. నీ వెతుకులాట అంతా ధ్యానం కోసమే. ఒకనొక సమయంలో సార్ ఏం చెప్తారంటే, ఈ వెతుకులాటలో మనకు ధ్యానం దొరికింది. కొన్ని జన్మల వెతుకులాటలో ఆరాటపడి, ఆందోళన పడి వెతుకులాటలో ధ్యానం అనేది దొరికింది. కానీ సరికాని ధ్యానం దొరికింది. ఆ ధ్యానమైన అసలు ఇదైనా దొరికింది కదా అని దాన్ని పట్టుకొని మళ్ళీ వెతుకులాట, మళ్ళీ కొన్ని జన్మలు. అలా 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 ఆ సరికాని ధ్యానం నుంచి సరైన ధ్యానం దొరకడానికి కొన్ని జన్మలు అల్లాడిపోయినామంట మనం.
సరైన ధ్యానం కోసము అల్లాడి 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 చిట్ట చివరికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేది దొరికింది, సరైన ధ్యానం దొరికింది అని చెప్తారు మన గురువు గారు. ఈ విధంగా మనకు తెలియకుండానే వెతుకులాడుతుంటాం, తెలియకుండానే మనం ధ్యానం కోసమే వెతుకుతున్నాం. కానీ క్రమక్రమంగా నిదానంగా తెలుస్తుంది. అప్పుడు అర్థమవుతుంది నీకు, ధ్యానమేనా అన్ని పరిష్కారాలు, అన్ని సమస్యలకు పరిష్కారం ధ్యానమేనా, అన్ని ప్రశ్నలకు సమాధానం కూడా ధ్యానమేనా. అప్పుడు మనలో ఆ లైట్ వెలుగుతుంది. దానికి 3 పాయింట్లు ఉన్నాయి, 3 బల్బులు వెలగాలి. మొట్టమొదటిది ఏమి అంటే, ధ్యానం దగ్గరికి వస్తాం మనము, మిగతా వాటిని వదిలిపెట్టేసి ధ్యానం దగ్గరికి వస్తాము. మరి ధ్యానం కాకుండా మిగతావి ఏమేమి ఉన్నాయి, వాటన్నిటిని వదిలిపెట్టేసి ధ్యానం దగ్గరికి వస్తాం కదా. ధ్యానం కావాలి నాకు అని, మరి అంతవరకు ఏముంటుంది అంటే, నాకు అమ్మాయి కావాలి, నాకు అబ్బాయి పుట్టాలి, నేను ఆ వస్తువులు పెద్ద పెద్ద కారు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, లగ్జరీ లైఫ్ జీవించాలి, నా పిల్లల్ని నా కుటుంబాన్ని ఒక గొప్ప వైభోగంలో నేను వాళ్ళని చూడాలి, నా పిల్లలకి మట్టి అంటకుండా వాళ్ళని పెంచాలి, కీర్తి కావాలి, నాకు ప్రతిష్టలు కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, డబ్బు కావాలి, నగలు కావాలి, సినిమాలు కావాలి, ఎంజాయింగ్ లైఫ్ అనుభవించడానికి కోసమే కదా వచ్చాం. మళ్ళీ జన్మ ఉందో లేదో తెలియదు. ఈ జన్మ ఉన్న ఈ ఒక్క జన్మనే బాగా అనుభవించేద్దాం. సినిమాలు, షికార్లు, నగలు, పట్టు వస్త్రాలు ఎన్ని ఉన్నాయో చెప్పుకోవడానికి. ఆ విధంగా అవన్నీ కూడా ఆ జల్సా జీవితం, జల్సా చేయాలి, ఎంజాయ్ చేయాలి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా, ఇలాంటి ఎంజాయింగ్ లైఫ్, రకరకాల రుచులు. ఆ రోజుల్లో అయితే ఏదో అన్నం మెతుకులు ఇంట్లో వండిందే తినాలి. ఈ రోజుల్లో అడుగడుగున రుచులు, అన్ని రుచులు అనుభవించాలి. ఇంక భూమి మీద వచ్చింది అందుకోసమే కదా, అనుభవించడానికి వచ్చాం. అనుభవించు రాజా, ఈ క్షణం అనుభవించేద్దాం, తర్వాత ఏమవుతుందో అది కానీ. ఇలాంటి పోకడలోనే ఉన్నారు చాలా జనం. ఇంకొక జన్మ, పునర్జన్మ, పూర్వజన్మ అనేవి లేవు, ఇది ఒక్క జన్మే ఉంది అన్న ఒక భ్రమల్లోనే, ఈ భ్రమ జీవితంలోనే బ్రతుకు ఈడుస్తున్నారనమాట. ఆ లోపల ఆ వెతుకులాట అనే ఒక అసంతృప్తి పెట్టుకొని, లోపం పెట్టుకొని, అలా ఒక పక్క వెతుకుతూనే ఇది అనుభవిస్తూ, తర్వాత ఇంకా చాలు అనుభవించింది చాలు, ఇంక వెతుకుదాము ఏమి నాకు ఈ అసంతృప్తి నుంచి బయటపడేసేది ఏంది అనేసి ఆ వెతుకులాట ధ్యానం కోసమే, నా ఆరాటము అనేది ఫస్ట్ పాయింట్. ఇవన్నీ వదిలిపెట్టేసి ధ్యానాన్ని పట్టుకోవడానికి మనం పరిగెడతాము అక్కడ. ఇలా ఈ ధ్యానం దగ్గరికి రావడానికి ఎన్నో జన్మలు పడతాయి. తర్వాత రెండో పాయింట్లోకి వస్తాం మనం. రెండో పాయింట్లోకి జంప్ అవుతాం. మొదటి పాయింట్ ధ్యానం కోసం రావడానికి, ధ్యానం దగ్గరికి రావడానికి, ఆ వెతుకులాటలో ధ్యానం దొరకడానికి అన్ని జన్మలు పడతాయి అన్నమాట. మనం అనుభవించాల్సిన ఆ జల్సా జీవితాన్ని పక్కన పెట్టేసి ఈ ధ్యానం అనే జీవితాన్ని పట్టుకుంటాం. తర్వాత రెండో పాయింట్లోకి జంప్ అవుతాము. రెండో పాయింట్లో ఏమున్నాయంటే, మార్కెట్లో 1000 ధ్యానాలు ఉన్నాయన్నమాట. అందరూ ధ్యానం అని చెప్తున్నారు. ఒకరేమో రామ 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 అని రామ ధ్యానం చేయమంటారు, ఒకరేమో కృష్ణ 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 అని కృష్ణ ధ్యానం చేయమంటారు. ఇంకంతకంటే వేరే ఏముంది, వేరే ఏం లేదు కదా. ఇంకొకరేమో శివ ధ్యానం చేయమంటారు, ఇంకొకరేమో ఓం నమః శివాయ, ఓంకారం పఠించమంటారు.
ఇంకొకరేమో గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనుకోమంటారు. అంతకు మించినది లేదు ఇక జీవితంలో. ఇంతకు మించిన నీకు మంత్రం ఎక్కడ దొరుకుతుంది? ఈ దానానికి మించింది లేదు. అది చేసుకోపో. నీకు జ్ఞాన దీక్ష ఇస్తానని చెప్పి చెవులో ఏదో మంత్రం చెప్పేసి జపించుకోపో. ఇదే నీ భవసార సాగరాన్ని దాటించే నావా. దీన్ని పట్టుకున్నావంటే నీవు ఈ గడి దాటేస్తావు. ఇలాంటి భ్రమంలోనే చాలా మంది అక్కడే ఉండిపోవడం జరుగుతుంది. ఎందుకంటే సరైన ధ్యానం ఏదో తెలీదు. ఏ గురువు దగ్గరికి వెళ్ళినా చెవులో ఏదో ఒక మంత్రం చెప్పి ఇది చేసుకోపో అని పంపిస్తున్నారు. ఏం చేసుకోవాలి? ఏదైనా తెలిస్తే కదా చేసుకోవడానికి. దొరికిందే చాలనుకొని వాటినే పట్టుకొని సమయాన్ని కాలాన్ని పొడిగించుకుంటూ ఇంకా సరైన ధ్యానం కోసం మళ్ళీ ఎదురు చూస్తూ ఇవన్నీ చేస్తున్నా వాళ్ళకి దొరకాల్సిన ఒక ఆత్మతృప్తి దొరకడం లేదు. ఒకసారి ఓషో గారు ఒక చిన్న విషయం చెప్తారు. ఓషో గారి శిష్యుడు ఒక ఆయన గొప్ప శిష్యుడే అని చెప్పొచ్చు. భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఓషో గారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడట. అలా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఓషో గారిని వాళ్ళ ఇల్లంతా చూపిస్తూ ఒక గదిలోకి తీసుకెళ్తాడట. ఆ గది నిండా పుస్తకాలు, రామ 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 రామకోటి రాసిన పుస్తకాలు ఆ గది నిండా ఏ షెల్ఫ్ లో చూసినా అవి నిండిపోయాయట. నేను ఇప్పటికీ రామకోటి 6 సార్లు రాశాను గురువు గారు. ఓషో గారికి చెప్తున్నారు ఆయన. 6 కోట్లు అయిపోయినాయి, మళ్ళీ ఇంకా రాస్తున్నాను అని ఆయన చెప్తే ఈయన ఏం మాట్లాడలేదట, సైలెంట్ అయిపోయినారు. తర్వాత ఆ శిష్యుడే చెప్తున్నాడు, నేను చాలా గ్రేట్ కదా గురువు గారు, నేను 6 కోట్లు రామకోటి 6 సార్లు రాశానంటే నన్ను మించిన పుణ్యాత్ముడు, నన్ను మించిన గొప్ప భక్తుడు ఉండడు కదా గురువు గారు అని ఆయన తనకు చెప్తాడంట. అంటే గురువు గారి దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. గురువు గారు నన్ను మెచ్చుకుంటారేమో, నేను ఇంత గొప్ప పని చేసినందుకు నన్ను మెచ్చుకుంటారన్న ఒక ఉద్దేశంతో ఆయన సైలెంట్ కాగానే గురువు గారు ఈయన తన గొప్పతనాన్ని చెప్పుకుంటాడట. ఇంకా గురువు గారు ఏమంటారంటే, ఇది చాలా మూర్ఖత్వం, నువ్వు ఎంతో పాపం చేశావు, ఎంతో నువ్వు అన్యాయం చేశావు విద్యార్థులకు. ఎంతో మంది విద్యార్థులకు అందాల్సిన పుస్తకాలని నువ్వు వేస్ట్ చేశావు. ఎంతో మంది విద్యార్థులకు అందాల్సిన ఆ కలం, ఆ పెన్ వృధాపరుచుకున్నావు. దీని నుంచి నీకు ఒరిగింది ఏముంది? ఏమొచ్చింది నీకు? దాని నుంచి నీలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇంకా అహంకారం అనేది పెరిగింది. నన్ను మించిన గొప్పవాడు లేడు అన్న అహంకారం పెంచుకున్నావు. అంతవరకు ఆయన అందరూ పొగిడిన వాళ్ళే. ఎందుకంటే ఒక వ్యక్తి నుంచి ఏదైనా ఉపయోగార్థం ఉంది అంటే అక్కడ పొగడతలు అనేవి ఉంటాయి. తన ఇంటికి వచ్చి ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఆయన్ని పొగడమే. ఇన్నిసార్లు 6 కోట్లు రామకోట్లు రాసినావంటే నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి, గొప్ప రామభక్తుడివి, నిన్ను మించిన భక్తుడు రాముడికి ఉండడు. ఇలాంటి వాక్యాలే వింటూ వస్తున్నాడు ఆయన. ఓషో గారు ఈ మాట అనగానే ఆయన ముఖంలో నెత్తరు చుక్కలేదు, పాలిపోయింది. అప్పటి నుంచి ఓషో గారి దగ్గరికి వెళ్ళడమే మర్చిపోయాడు. ఓషో గారిని ఇంటికి పిలవడం కూడా మానేశాడు. చూసారా, ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశాడు? గురువు గారు నన్ను మెచ్చుకుంటారు అనే ఉద్దేశంతో తన గొప్పతనాన్ని బయట పెట్టుకున్నాడు. కానీ అక్కడ అతని మూర్ఖత్వమే బయటపడింది. ఎంతో మంది విద్యార్థులకు అందాల్సిన ఆ పుస్తకాలని నువ్వు వృధా చేశావు. అంతేకాదు నీ కాలాన్ని కూడా, నీ సమయాన్ని కూడా, నీ జీవితంలో సగ జీవితాన్ని వ్యర్థపరుచుకున్నావు. అయినా నువ్వేం సాధించలేదు అక్కడ. నీ ఒక చేతులు నొప్పి పట్టాయి అంతేగాని నువ్వు సాధించింది ఏమీ లేదు. ఇంకా అహంకారంతో నువ్వు ఉన్నావు, అహంకారం పెంచుకున్నావు.
అన్న విషయం చూడండి ఇక్కడ. అక్కడ నీలో లోపల ఏదైనా చేంజ్ వచ్చిందంటే ఏం చేంజ్ రాలేదు. కాబట్టి సరైనది కాదు అది అని చెప్పడం కోసమే ఉష గారు ఈ విషయం చెప్పారనమాట. మళ్ళీ ఏం చెప్తారు? యేసు ప్రభువుని నమ్ముకో, అదే ధ్యానం. యేసు ప్రభువుని నమ్ముకోవడం కన్నా వేరే ధ్యానం ఉందా? లేదంటే ఓం ఓం అంటే ఓంకారాన్ని జపించు. ఈ విధంగా ఎన్ని ధ్యానాలు ఉన్నాయి మార్కెట్లో. గొర్రెకో బుద్ధి, ఆచార్యుడికో ధ్యానం. అది కాదు ఇది చెయ్యి, ఇది కాదు అది చెయ్యి. నా దగ్గర ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ పో, నీ లక్కు ఏదైనా ఒకటి తగలొచ్చు, లాటరీ లాగా. అంతే కదా. నా దుకాణంలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఒకటి చేస్తూ పో, అది ఫలించలేదు, ఇంకోటి చేస్తూ పో, ఏముంది, ఏదో ఒక రాయి అంటూ తగులుతుంది కదా. ఆ విధంగా నువ్వు చేస్తూ పో, ఏదో ఒక నాటికి నీకు జాక్పాట్ తగులుతుంది అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎంతో మంది కోకొల్లలుగా ఉంటారు మన సమాజంలో. మళ్ళీ కొంతమంది ఏమి అంటారంటే, ధ్యానం చేయడానికి వచ్చేవాళ్ళు, ఏ ధ్యానం చేయాలి? వెంకటేశ్వరుని ధ్యానం చేయాలా, తిరుపతి వెంకటేశ్వరుని మొక్కాలా, లేకపోతే కాశీ విశ్వేశ్వరుని ధ్యానం చేయాలా, కలకత్తా కాళీ మీద ధ్యానం చేయాలా, ఏది గొప్పది, ఏ మంత్రం గొప్పది అని చెప్పేసి అడుగుతుంటారు. ఏ విధంగా ధ్యానం చేయడం ఎలాగో, ఏది చేస్తే మంచిది, ఏది చేయాలో తెలీదు, ఏది చేయకూడదో తెలీదు. కాబట్టి ఇవి తెలుసుకోవడానికే, ఈ విషయం సరైంది సరికాదని తెలుసుకోవడానికే కొన్ని జన్మలు పడుతుంది. నాయన, నీకు రకరకాల ధ్యాన పద్ధతులు లేవు, ఉన్నది ఒకటే ధ్యాన పద్ధతి. దాని పేరే ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస అని. రెండో పాయింట్లోకి జంప్ కావడానికి కొన్ని జన్మలు పడతాయి. వెతుకులాటలో కొన్ని జన్మలు వెళ్ళిపోతాయి. మనం చేసే ఎంజాయింగ్ అంతా పక్కన పెట్టి ధ్యానం అనేది పట్టుకోవడానికి కొన్ని జన్మలు పడతాయి. సరైన ధ్యానము, ఆ ధ్యానం గురించి తెలుసుకోవడానికి కొన్ని జన్మలు పడతాయి. మళ్ళీ మనము మూడో పాయింట్లోకి వస్తాం. మూడో పాయింట్లో కూడా కొన్ని పాయింట్లు ఉన్నాయి. ధ్యానం అనే పదం కోసం, ధ్యానం అనే పదార్థం కోసం, అది తెలుసుకోవడం కోసం అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎన్నో జన్మలు పడతాయి మనము సరైన రీతిలో వెళ్ళడానికి. పట్టుకున్న తర్వాత వెంటనే అది మనకు దొరుకుతుందా? పట్టుకోవాలి దాన్ని. పట్టగా రాదు, పట్టి విడువగా రాదు. పట్టనేమి బిగియ పట్టవలే, పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలయా అని వేమన్ గారు చెప్పినట్టు, మనం పట్టుకున్నాము కానీ అది బిగియాగి పట్టుదలగా పట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ దాంట్లో మనము స్థితమవుతాము. అలా స్థితం అవడానికి, అలా స్థిరపడడానికి కూడా కొన్ని జన్మలు పడతాయి. సరికాని ధ్యానాల నుంచి, అసలు కాని ధ్యానాల నుంచి అసలైన ధ్యానం ఏంటి అని తెలుసుకోవడం కోసం కొన్ని జన్మలు పడతాయి. ఆనాపానసతి దగ్గరికి వచ్చిన వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులనే చెప్పొచ్చు అన్నమాట. ఎన్నో జన్మల తర్వాత ఒకానొక జ్ఞాని అసలు సత్యం దగ్గరికి, అసలు ధ్యానం దగ్గరికి వస్తాడు. అలా ఎంతో కృషి చేసి వచ్చిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి ఎంత కృషి చేశారో, ఆ పర్వతారోహణ చేయడానికి ఎంత కష్టపడ్డారో, ఎన్ని జన్మలకు అది కాదు ఇది కాదు అని కొట్టుమిట్టాడి చివరికి ఆనాపానసతి దగ్గరికి వచ్చారు. దాంతో మనస్సు శాంతించింది, నాకు కావాల్సింది దొరికింది, శ్వాస మీద ధ్యాస దగ్గరకు వచ్చాను, అంతవరకు పూజ చేశాను, జపం చేశాను, స్తోత్రం చేశాను, గానం చేశాను, పారాయణము, సహస్రనామాలు ఒకటేమిటి ఎన్నో చేశాం మనం. కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమో జప, కోటి జప సమో ధ్యానం, కోటి ధ్యానం సమోలయ.
కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం, కోటి స్తోత్రాలు ఒక ధ్యానంతో సమానం. కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానం, కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం, కోటి ధ్యానాలు చేస్తే ఒక లయంతో సమానం. అలా కావడానికి, మనం సర్వాత్మగా వెలుగొందడానికి కోటి ధ్యానాలు కావాలి. కోటి ధ్యానాలు అంటే మనం ఒక గంట సేపు కూర్చొని లేస్తే అది ఒక ధ్యానం కాదు. మరి కోటి ధ్యానాలు అంటే మనము లేని స్థితిలోకి వెళ్ళాలి. మనం లేని స్థితిలోకి వెళ్ళడానికి ఒక గంట ఏమాత్రం సరిపోదు. చాలా లాంగ్ సిట్టింగ్ వేసినప్పుడు మాత్రమే మనకు ఒక ధ్యానం అనేది దొరుకుతుంది, ఒక ధ్యానంతో సమానం అవుతుంది. అలాంటివి కోటి ధ్యానాలు అంటే ఒక జన్మలో సరిపోతుందా ఇదంతా? దానికి ఎన్ని జన్మలు పడతాయి? అసలైన ధ్యానంలోకి రావడానికి కోటి ధ్యానాలు చేయాలి. ఆ ధ్యానం ఈ ధ్యానం అని ఎన్ని ధ్యానాలు చేసి చివరికి మనం ఆనాపానసతి దగ్గరికి వచ్చాము. ధ్యానం దగ్గరికి రావడానికే కోటి జన్మలు, మరి అసలైన ఆనాపానసతి దగ్గరికి రావడానికి కోటి జన్మలు అని ఉత్తరగీత చెప్తుంది. మనం చెప్పడం లేదు ఇక్కడ. భగవద్గీత చదువుతాం కానీ ఉత్తరగీత మటుకు చదవం. ఉత్తరగీతలో చెప్పబడింది ఆనాపానసతి దగ్గరికి రావడానికి కోటి జన్మలు పడతాయని ఉత్తరగీత చెప్తుంది. కానీ భగవద్గీత అందరు చదువుతారు, ఉత్తరగీత అనేది ఎవరు చదువురు అని పక్కన పెట్టేసిస్తారు. అందులో చెప్తారు, అందులో శ్రీకృష్ణుడు మళ్ళీ అర్జునునికి చెప్తాడు. మన భగవద్గీత వేదవ్యాసుడు ఎలా చెప్తాడో, కృష్ణుడు గీతను బోధించినట్లుగా మనకు వేదవ్యాసుడు మనకు మహాభారతం బోధించడం జరిగింది. ఆ విధంగా ఉత్తర గీతలో కూడా వేదవ్యాసుడే చెప్పింది శ్రీకృష్ణుడు ముఖాంతర. సరైన ధ్యానం దొరకడానికి కోటి జన్మలు పడతాయి, సరైన ఆనాపానసతి దగ్గరికి రావడానికి కోటి జన్మలు పడతాయి. అక్కడ అసలైన ధ్యానం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా పూజ లేదు, స్తోత్రం లేదు, జపం లేదు, మంత్రం లేదు. అంత నామరహితం, రూపరహితం. ఒక్క శ్వాస సహితం మాత్రమే ఉంటుంది. శ్వాసను మాత్రమే మనం పట్టుకుంటాము సరైన ధ్యానంలో. సరికాని ఎన్నో ధ్యానంలో ఉన్నా కూడా ఇవన్నీ ఉంటాయి. పూజలు, స్తోత్రాలు, నామాలు, జపాలు అన్నీ ఉంటాయి. సరైన ధ్యానం దగ్గరికి వచ్చినప్పుడే అక్కడ స్వస్వరూపానుసంధానం అవుతా అన్నమాట. నీ స్వస్వరూపాన్ని దర్శించుకుంటావు కాబట్టి ఇంకా అక్కడ నీవే దైవం అని నీకు అర్థమవుతుంది. కాబట్టి పూజ ఉండదు, స్తోత్రం ఉండదు, జపం ఉండదు, నామాలు ఉండవు, ఏమి ఉండవు. ఒక్క శ్వాస మాత్రమే, శ్వాసను మాత్రమే గమనించుకోవడం ఉంటుంది. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది అందరికీ 3 పాయింట్లు చెప్పడానికే ఉంది. ధ్యానం అనేది, శ్వాస మీద ధ్యాస అనేది. మరి 3rd పాయింట్లోన మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కూర్చుంది. శ్వాస మీద ధ్యాస పెడుతున్నావా? పిరమిడ్లో పెట్టు. పిరమిడ్ ధ్యానం చెయ్యి. అక్కడ ధ్యానం చేసామంటే ధ్యానం వేగవంతం అవుతుంది, గరుడ గమనం వేగం అవుతుంది. మనం బయట ఎంతసేపు ధ్యానం చేస్తామో, గంట సేపు కూర్చుంటే ఎంత ఎనర్జీ వస్తుందో పిరమిడ్లో నీకు 20 minutes వస్తుంది. అంటే నీ ధ్యానం వేగవంతమైంది కదా, నీ శక్తి అనేది ఎక్కువగా వస్తుంది కదా. ఒక కెమికల్ రియాక్షన్ జరగాలంటే అది జరిగినప్పుడు మాత్రమే వేగవంతమవుతుంది ఆ ప్రక్రియ అనేది. అలాగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఏం చేస్తుందంటే, ఈ ఆనాపానసతి ధ్యానం అనేది ఎంత ముఖ్యమైందో దాన్ని స్పీడ్ చేయడానికి, వేగవంతం చేయడానికి పిరమిడ్ అనేది ఉపయోగించుకోమని చెప్తుంది. ఆ ప్రజ్ఞానాన్ని ఇస్తుంది. నువ్వు ధ్యానం చేస్తున్నావు కానీ పిరమిడ్లో చెయ్యి, నీ ధ్యానము మరింత శక్తివంతం అవుతుంది, 3 శక్తిమయం అవుతుంది అనేసి చెప్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. ఈ మూవ్మెంట్ రాకముందు ఎక్కడైనా పిరమిడ్ ఉందా? ఎక్కడా లేదు. పిఎస్సిస్టం వచ్చిన తర్వాత ఎక్కడ లేదు పిరమిడ్ ధ్యానం, అన్ని చోట్ల ఉంది. 2 పదాలు ఒకటే, అర్థాలు మారిపోయాయి కదా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ రాకముందు పిరమిడ్ ఎక్కడా లేదు.
ఈ సొసైటీ ఈ మూమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ లేదు చెప్పండి. ప్రతి పల్లెల్లోనూ, ప్రతి గ్రామాల్లోనూ మనం అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఇంటి మీద కూడా రాబోతోంది. ప్రతి ఇంటి మీద కూడా పిరమిడ్‌ని మనం దర్శిస్తాం భవిష్యత్ కాలంలో. అలా ఈ పిరమిడ్ ఒక శక్తిని ప్రతి ఒక్కరు గ్రహిస్తున్నారు. అన్ని చోట్ల, ప్రతి ఊర్లోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి వీధుల్లోనూ వెళ్తే కూడా మాకు ఒక పిరమిడ్ అనేది కనిపిస్తుంది. మొదటిది ధ్యానం, రెండోది శ్వాస మీద ధ్యాస, మూడోది పిరమిడ్‌లో కూర్చొని చేసే ధ్యానం. ఇవన్నీ చదువుగా తెలుస్తాయి. ఎవరన్నా చెప్తారా? ఇప్పుడైతే చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మేమొచ్చిన మొదట్లో ఎవ్వరు చెప్పేవాళ్ళే లేరు. శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోపో అని చెప్పేవాళ్ళు అంతే. మిగతా విషయాలు చెప్పేవాళ్ళే కాదు. ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా చెప్పేవాళ్ళు లేరు ఆ రోజుల్లో. మేము తెలుసుకుంటూ మాకొచ్చిన అనుభవాలని వాటిని డీకోడ్ అంటారు కదా, అలా చేస్తూ ఇలా చెప్తే సులభంగా అర్థమవుతుంది. ఎందుకంటే మాకు చెప్పేవాళ్ళు లేరు కదా. మేము పొందింది మేము మాట్లాడే భాషలో తెచ్చుకొని చెప్తూ ఉంటే ఈ విధంగా చెప్తే సులభంగా అర్థమవుతుంది అంటే చెప్పడం మొదలెట్టామన్నమాట. కాబట్టి ఇవన్నీ ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు అందరు చెప్తూ ఉన్నారు. పిఎంసి ఉంది ఇప్పుడు. చెప్పేవాళ్ళు పిరమిడ్ మాస్టర్లు కోకొల్లలుగా ఉన్నారు. వినేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ థర్డ్ పాయింట్ అనేది చాలా గొప్ప పాయింట్. అందరూ ఈ ఒక థర్డ్ పాయింట్ గురించి తెలుసుకోవాలి. మన ధ్యానము వేగవంతం చేసుకోవడం కోసం, మరింత శక్తిమయం చేసుకోవడం కోసం మనము 2G, 4G, 3G, 5G అని ఎలాగైతే మనము టెక్నాలజీ అనేది ఫోన్లో ఉందో, ఆ విధంగా ఈ థర్డ్ పాయింట్ అనేది 1000G అంట. 1000G టెక్నాలజీ అంటే చూసారా ఎన్ని రెట్లు ఎక్కువనో. ఈ ఒక థర్డ్ పాయింట్లో అన్ని పాయింట్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ పాయింట్ పిరమిడ్ ధ్యానం. మన ధ్యానాన్ని వేగవంతం చేయడం కోసం, మరింత ప్రతిభావంతం చేయడం కోసం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేది స్థాపించబడింది. మన పిరమిడ్ ధ్యానాన్ని, ఆనాపానసతి ధ్యానాన్ని మరింత స్పీడ్ చేయడం కోసము ఈ సొసైటీ స్థాపించబడింది. ఈరోజు అంతటి ప్రచారం జరగడానికి ముఖ్యంగా నడుం బిగించింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. ధ్యానం గురించి కానీ, పిరమిడ్ శక్తి గురించి కానీ, శాకాహారం గురించి కానీ ఎన్నో విధాలుగా మన మాస్టర్లు చెప్తున్నారు. మనమంతా పిరమిడ్ మాస్టర్లం. అందరూ దాదాపుగా పిరమిడ్లు కట్టుకున్నాం. మనందరం థర్డ్ పాయింట్లో ఉన్నాం. పిరమిడ్ ధ్యానం మాత్రమే కాకుండా మరి ఇంకేమున్నాయి మన ఈ యొక్క పిఎస్ఎస్ఎంలో? పిఎస్ఎస్ఎం రాకముందు 3వ పాయింట్ అనేది ఎక్కడా లేదు. పిఎస్ఎస్ఎం వచ్చిన తర్వాత ఈ 3వ పాయింట్ అనేది విస్తారంగా ప్రపంచమంతా విస్తరిస్తుంది. ఈ 3వ పాయింట్లో మొదటిది పిరమిడ్ ధ్యానం అయితే రెండోది సంగీతంతో కూడుకున్న ధ్యానం. మొదట్లో గంట సేపు సార్ కూర్చోబెట్టేవాళ్ళట. అందరినీ కూర్చోబెట్టి అలా గమనిస్తూ ఉండేవారు సార్ మొదట్లో. అలా గంట సేపు కూర్చోబెట్టేసరికి సార్కే బోర్ వచ్చిందట. కొన్ని రోజులు అయ్యేసరికి అందరిని గమనిస్తూ కూర్చోవాలి కదా. ఎవరు కళ్ళు మూసుకున్నారో, ఎవరు కళ్ళు తీస్తారో మధ్యలో. మనం ప్రచారానికి స్కూల్స్కి వెళ్ళినప్పుడు గమనిస్తే అర్థమవుతుంది. స్కూల్స్కి వెళ్ళినప్పుడు అందరిని కూర్చోబెట్టింటామా ధ్యానంలో, అందరిని గమనిస్తుంటామా, మధ్యలో ఒక కన్ను తీసి చూస్తాడనమాట. అలా తీసి చూడడం, ఇలా తీసి చూడడము, మనల్ని గమనిస్తున్నారా ఏదో లేదా అంటూ వాళ్ళు అలా అల్లరిగా చేయడము మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా కూడా చేసేవారట. అందుకని సార్ అందరినీ గమనిస్తూ ఉండేవారు. ధ్యాన యజ్ఞంలో కూడా సార్ మ్యూజిక్ ఫ్లూట్ వాయిస్తూ కూడా ఎంత దూరంలో ఉన్నా అలా కళ్ళు తీయగానే ఇలా అనేవారు. ఒకసారి గమనించాను నేను. ఎంత దూరంలో ఉంటే కూడా ఎట్లా గమనించారబ్బా సారు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా గమనిస్తూ ఉండేవారట. ఒక వారం 10 రోజులు అయ్యేసరికి సార్కి చాలా బోర్ అనిపించిందంట.
అందరిని కూర్చోబెట్టి గమనిస్తుండడం. అందుకని ఆ సార్ ఏం చేశారంటే ఫ్లూట్ వాయించడం మొదలెట్టారట. ఆ ఫ్లూట్ వాయిస్తూ వాయిస్తూ ధ్యానమంతా ఓకే చెప్పిన తర్వాత వాళ్ళని అడిగారట. అంటే సార్ తన ఆనందం కోసం బోర్ ఫీల్ అవ్వకుండా ఫ్లూట్ వాయించడం మొదలెట్టారనమాట. లేచాక అడిగారట, ఏమయ్యా ధ్యానము మీకేమైనా నేను వాయించిన ఈ ఫ్లూట్ వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా? ఏమైనా అంతరాయం కలిగిందా మీకు? అంటే వాళ్ళందరూ చాలా చాలా బాగుంది సార్. ఈ సంగీతంతో ధ్యానం అసలు మనల్ని మనం మైమర్చిపోయాం మేము. చాలా అద్భుతంగా ఉండిందని వాళ్ళు చెప్తే సార్‌కి మరింత ఆనందం వేసిందట. ఓహ్! ధ్యానానికి సంగీతాన్ని జోడిస్తే మరింత శక్తివంతం అవుతాము. వేగవంతం అవుతుంది. మన ఒక ఆహ్, ప్రాక్టీస్ అనేది, మన ధ్యానం అనేది అని చెప్పేసి అప్పటినుంచి అంటే ఉభయ కుషిలో పరిగే సారుకు బోర్ అనిపించదు. సారుకు తన ఒక ఆనందము అందులో ఉంది. దాంతో పాటు ధ్యానులకు కూడా మరింత సంగీత నాదంతో మరింత శక్తి అనేది దొరుకుతుందని చెప్పేసి అప్పటినుంచి సంగీత ధ్యానం అనేది, నాద ధ్యానం అనేది మొదలైంది మన సొసైటీలో. ఎక్కడైనా గాని సైలెంట్ గానే ధ్యానం చేస్తారట. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మొదలైంది ఈ సంగీత ధ్యానము. కొన్నాళ్ళ తర్వాత ఫ్లూట్‌తో పాటు సితార్ వచ్చింది, వయలిన్ వచ్చింది, తబలా వచ్చింది, మృదంగం వచ్చింది, వీణ వచ్చాయి. అన్నీ వచ్చేసాయి. నిజంగా చూడండి అవన్నీ మనము లైవ్‌లో ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక్కొక్క ఇన్‌స్ట్రుమెంట్ వాయిస్తుంటే ఒకలాంటి వైబ్రేషన్ మనలో. అవన్నీ ప్రతి ఒక్కరికి అనుభవమే. ఆ అనుభూతి, ఆ ఆనందము వేరే లెవెల్‌లో ఉంటుంది. నాదం అనేది అన్ని రకాల ఇన్‌స్ట్రుమెంట్ ఒక్కొక్కటి ఒక్కొక్క వైబ్రేషన్ ఇస్తుంది. ఆ మృదంగము వాయిస్తుంటే మనలోనే ఆ మృదంగ తాండవం శివ నృత్యం వచ్చేస్తా ఉంటుందన్నమాట. అలా ఒక్కొక్క ఇన్‌స్ట్రుమెంట్‌తో ఒక్కొక్క వైబ్రేషన్ ఒకలాంటి మనము అద్భుతమైన ఆనంద స్థితికి వెళ్తూ ఉంటాము. ఇలా కచేరీతో ధ్యానం, ధ్యానంతో సంగీత కచేరీ 2 మిళితమైనవి మన సొసైటీలో. కోటి పూజ నుంచి కోటి ధ్యానం లయం కావడానికి అన్నీ ఈ జన్మలోనే ఒక్క చోటే బలోపేతం చేయడానికే పిఎస్‌ఎస్ అనేది ఉంది. మనం ధ్యానం దగ్గరికి రావడానికి కోటి జన్మలు తీసుకొని అందులో స్థిరపడడానికి కోటి పూజ నుంచి ఈ కోటి లయం కావడానికే అన్ని జన్మలు తీసుకుంటే ఈ ఒక్క జన్మలోనే మన మన ధ్యానం లయం చేసుకోవడానికి ఈ ఒక్క జన్మలోనే మనం ఒక బలమైన స్ట్రాంగ్ పునాది వేసుకుంటున్నాము. ఈ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ వల్ల అంతా మేలు జరుగుతుంది అందరికి. పిరమిడ్ ధ్యానం వచ్చే ఇక్కడ, సంగీత ధ్యానం వచ్చే, సామూహిక ధ్యానం వచ్చే. గుంపులో గోవింద ఏమిట్రా అక్కడ ధ్యానం చేసుకో అని ఉండేది ఒకప్పుడు పూర్వకాలంలో. గుహలో లేకపోతే అడవుల్లోకి వెళ్ళి కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ సమూహం ఉంటే అక్కడ పరిగెడుతున్నాం. వెతుకుతున్నాం మనం. గ్రూప్ మెడిటేషన్ ఎక్కడ దొరుకుతుందా అని. అప్పుడేమో గుహలో ధ్యానము, ఇప్పుడేమో గ్రూప్‌తో ధ్యానము. గుహలో ఏకాంత ధ్యానం కాదు. సామూహిక ధ్యానము ఎంతమందితో కలిసి చేస్తే అంత శక్తి సులభంగా వస్తుంది. మల్టిప్లై అవుతా ఉంటుంది. మనం ఒక్కరే కూర్చుంటే చేసే ధ్యానానికి 100 మందితో కూర్చొని చేసే ధ్యానానికి ఎంతో తేడా. అక్కడ ఎంతో శక్తి వర్షంలా కురుస్తా ఉంటుంది. చాలా సులభంగా ప్రతి ఒక్కరికి ఆ గ్రూప్ ఎనర్జీస్ అనేది అందుతుంది. అందుకే అంటారు సామూహిక ధ్యానము ఎంతో శక్తివంతమైనది అని. మనం ధ్యానయాగంలో చూస్తుంటాం గదా! అక్కడ వేల మంది 20,000 50,000 తెలీదు. అన్ని వేల మందితో మనం కూర్చొని ధ్యానం చేసినప్పుడు మరి ఎంత శక్తి వస్తుంది. అసలు లెక్కే లేదు. మనం కొలవలేము. అందుకోసమే మనము పరిగెత్తేది. అన్ని వేల మందితో కలిసి ధ్యానం చేయడానికే. ఎందుకంటే మళ్ళీ సంవత్సరం వరకు దాన్ని మనం నిలిపి ఉంచుకుంటాం. ఆ శక్తిని. మరింత మనం మన జీవితంలో అన్వయించుకోవడానికి. అందుకోసమే మనం పరిగెడతాము ధ్యాన యాగాలకు. ఇంట్లో ధ్యానం చేసుకోగలరు ఎవరైనా. మరి అక్కడికి ఎందుకు పరిగెడుతున్నారు అంటే సామూహిక ధ్యానం కోసమే. గ్రూప్ ఎనర్జీస్ కోసమే.
ధ్యాన మహాయాగాల్లో అక్కడ పిరమిడ్ ఉంటుంది, గ్రూప్ ఉంటుంది, సంగీతం ఉంటుంది, మంచి ప్రకృతి ఉంటుంది. ఇంకో పాయింట్ మనకు ప్రకృతి ధ్యానం కూడా ఉంది మన PSSM-లో. ఈ మధ్య కాలంలో అయితే చాలా తగ్గిపోయింది, కానీ అప్పట్లో ట్రెక్కింగ్ సార్ ఎన్నో సార్లు ట్రెక్కింగ్ చేశారు. అడవుల్లోకి వెళ్ళిపోయేది అందరూ, దాదాపు ఎంతో మంది వచ్చేవాళ్ళు, 100, 200 అలా వెళ్ళిపోయేవాళ్ళము. తిరుపతి అడవులు, తుంగురు తీర్థమని, భైరవ కోన అని, అలా శ్రీశైలం అడవుల్లో ఎక్కడెక్కడో ఇంకా చెప్పనలివి. కానీ ఆ చోట మనం ఎప్పుడు వెళ్ళని ఆ ప్రదేశాల్లోకి వెళ్ళి అక్కడ ధ్యానం చేయించేవారు. అలా సార్తో పాటు నడిచి వెళ్తూ ఒక 15 నిమిషాలు నడవడము, మళ్ళీ ఎక్కడో ఒక చోట చెట్టు కిందో లేకపోతే ఎక్కడో ఒక చోట కూర్చొని ఒక 15 నిమిషాలు ధ్యానం చేయడం, మళ్ళీ 15 నిమిషాలు నడవడము, మళ్ళీ 15 నిమిషాలు ధ్యానం చేయడం. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ ప్రకృతి ధ్యానం. మనం పిరమిడ్లో పొందేది ఒకలాంటి శక్తివంతమైన ధ్యానము, ప్రకృతిలో పొందేది ఒకలాంటి శక్తివంతమైన ధ్యానం. అన్ని మనం శక్తిని పెంచుకోవడానికే, ఆ ప్రకృతిని అర్థం చేసుకోవడానికే. మనం ప్రకృతి నుంచి చాలా దూరం వచ్చేసాం, మళ్ళీ ప్రకృతితో అనుసంధానం కావడానికే. ఈ విధంగా మనకు ఒక ట్రెక్కింగ్ తీసుకెళ్లి ఆ ప్రకృతితో అనుసంధానం చేసేవారు. అక్కడ జలపాతాల దగ్గర నీళ్ళల్లో కూర్చొని ధ్యానం చేయడం. ఎంత నిజంగా మనం ఎంత అదృష్టవంతులం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి రావడం అనేది ఒక గొప్ప జన్మ ఫలం అని చెప్పొచ్చు. అంత అద్భుతమైన ధ్యానాన్ని మనం చేసుకుంటున్నాం. ప్రకృతిలో ఎంజాయ్ చేస్తాము, పౌర్ణమి ధ్యానాలు చేసుకుంటాము, ఆ ఒక చంద్రుని వెన్నెల్లో. జలపాతాల దగ్గర వెళ్తాము, అడవుల్లోకి వెళ్తాము, పిరమిడ్లోకి వెళ్తాము, చివరికి శ్మశానాల్లోకి వెళ్ళి శ్మశానాల సమాధుల దగ్గర కూడా మనము ధ్యానం చేసుకుంటాం. అలాగే గురువుల సమాధుల దగ్గర కూడా ఎంతో ఎనర్జీస్ ఉంటాయి, అక్కడికి వెళ్తాము. మనము వెళ్ళని ప్రదేశం లేదు, వెళ్ళని చోటు లేదు. ఎక్కడికి వెళ్ళినా మనం అద్భుతమైన శక్తిని తీసుకునే వస్తాము. ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుందా? ధ్యానం చేస్తే అందంగా తయారవుతానా? నా తెల్ల జుట్టు నల్లగవుతుందా? గంటలు చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయా? పేరు ప్రఖ్యాతలు వస్తాయా? ధ్యానం చేస్తే పెద్ద గురువుని అయిపోతానా? ఇలా ఆశిస్తూ చేయడం కాదు. ఏదో వస్తుందనే ఆశ వద్దు. నువ్వు అడిగితే వచ్చేది నీకు గోరంతే, నువ్వు అడగకుంటే కొండంత నీదే అవుతుంది. నువ్వు అద్భుతమైన శక్తిని పొందుతున్నావు, అనంతమైన జ్ఞానాన్ని పొందుతున్నావు, నీ ఇన్నర్ వాయిస్తో, నీ ఇన్నర్తో నువ్వు కనెక్ట్ అవుతున్నావు. అంతకు మించిన సంపద వేరొకటి లేనే లేదు. నిన్ను నీ జన్మను దాటించే ఒక అద్భుతమైన సంపద నీకు దొరికింది. ఈ ఒక చిన్న అశాశ్వతమైన క్షణికమైన ఆనందాన్ని ఇచ్చే, క్షణికమైన సంతోషాన్ని ఇచ్చే ఈ విషయాల గురించి ఆలోచించొద్దు. శాశ్వతమైన సుఖాన్నిచ్చే, శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే ఆ విషయాల గురించి ఆలోచించు. ఇదంతా నువ్వు ఈ క్షణిక విషయాల గురించి ఆలోచిస్తున్నావు అంటే అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి లేదు. ధ్యానం చేయడం వల్ల ధ్యానమే తెలుస్తుంది, ఆ ఒక శక్తి గురించి తెలుస్తుంది. ఎంతటి క్రిటికల్ విషయమైనా మనకు అర్థమవుతుంది, ఎంతటి సమస్యనైనా నువ్వు సులభంగా పరిష్కరించుకోగలుగుతావు. అంతకు మించిన గొప్ప విషయం ఇంకోటి ఉంటుందా? ఈ జన్మలో ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నామంటే అంతకు మించిన గ్రేట్ సోల్ మనము అయి ఉంటాము. గొప్ప భాగ్యం అంతకంటే ఇంకేముంటుంది? కాబట్టి కర్మ ఫలాన్ని పట్టించుకోకుండా కర్మలు చేసే సాధనలో ఆటోమేటిక్గా నీకు మాస్టరీ అనేది వస్తుంది. కాబట్టి నువ్వు ఇవన్నీ పిరమిడ్ ధ్యానము అత్యంత శక్తిమయము. ఎలాగంటే వీటన్నిటిని చేసుకుంటూ పోయినప్పుడు నీ ఒక శక్తి ఒక ఫౌంటైన్ లాగా వంగి పొరులుతూ ఉంటుంది. అది నీకు కనపడకపోయినా నీకు తెలుస్తూ ఉంటుంది, పక్క వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఒక వైబ్రేషన్ అనేది వాళ్ళకి టచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళల్లో ఉన్న ఆ అలజడి పోతుంది. అది మనము కనుక్కోగలము. వచ్చిన వాళ్ళు కూడా ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయన్నమాట.
మీ దగ్గరికి వచ్చినప్పుడు మా వచ్చినప్పుడు ఎంతో అలజడిగా ఉండేది మనసు, ఇప్పుడు ఏదో ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి మనం మనం ఎంతెంత ధ్యానం చేసి, సాధన చేసి, ఎంతెంత శక్తిని పెంచుకుంటూ పోతామో, మనకు అవసరమైంది ఆ నేచర్ మనకి ఇస్తూ ఉంటుంది. మనకు అవసరం లేనిది మన నుంచి తీసేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి అద్భుతమైన మార్గం దొరికినప్పుడు మన ముహూర్తాల కోసం ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు దొరికింది, ఎప్పుడు నీకు తెలిసిందో అదే మంచి ముహూర్తము. ప్రకృతి నీకు అందించిన గొప్ప భాగ్యము అని అనుకొని అందులో నువ్వు ఆ మార్గంలో ప్రయాణించడమే విజ్ఞత అనబడుతుంది మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన కమలా గోవిందరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.